మాట చెప్పాం కాబట్టి వాళ్ళకి ఇచ్చేస్తామని యాక్చువల్గా ఇచ్చేయమని సీఎం గారు చెప్పారు. దాన్ని ఎంతవరకు ఆడుకుంటారు అంతవరకు ఆడుకుంటారు, ఆడ కన్స్ట్రక్షన్స్ కట్టబాకండి అని చాలా క్లియర్గా చెప్పారు. ఆడ కన్స్ట్రక్షన్స్ కట్టకూడదు, అది మాకు తెలుసు చాలా క్లియర్గా. నదీ గర్భంలో ఎక్కడ కట్టడంలా, నదీ గర్భంలో ఎక్కడ కట్టాలా, కానీ ప్రజలకి నదీ గర్భంలో కడుతున్నారు, కోర్టుకు వేయాలా. ఏందండి ఇది? ఒక నాయకుడిగా ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళు అదే చెప్పేది, దాని మీద స్టడీ చేసి చేయాలి. కానీ ఎక్కడ కడుతున్నారు, ఏంది, దాని మాస్టర్ ప్లాన్ ఏంది, ఎలా ప్లాట్లు అలాట్ చేశారు, ఏ ఏరియాలో అలాట్ చేశారు అనేది డిస్కషన్ ఏమీ లేకుండా విడివి జ్ఞానంతో ఈ విధంగా మాట్లాడదు తప్పు. అంతేకాకుండా విజయవాడ నుంచి అదే తెలుసుకోవాలా. యాక్చువల్గా రివర్ బెడ్ అంటే ఏంది, రివర్ బేసిన్ అంటే కూడా తెలుసుకోవాలి. అందుకే అదే చెప్పింది స్టడీ చేయాలంటండా. అంతేకాకుండా విజయవాడ నుంచి 40 కిలోమీటర్లు ఏమో చెప్పారు. ఇప్పుడు వచ్చేసింది వెస్టర్న్ బైపాస్ రోడ్డు 3 కిలోమీటర్లు అవతలకి విజయవాడ అవతలకి 3 కిలోమీటర్లు. ఇంకొక ఐకానిక్ బ్రిడ్జ్ వస్తుంది. కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు నాయకులు దాన్ని పూర్తిగా స్టడీ చేసి ఆ తర్వాత మాట్లాడితే బాగుంటుంది. ఇలాంటి ఏమవుతుందంటే ప్రజలని రాంగ్ డైరెక్షన్లో పట్టించినట్టు ఉంటుంది. బహుశా నిన్న ల్యాండ్ పూలింగ్ స్టార్ట్ చేసాము. ఒక విలేజ్లో వాళ్ళు 21% ల్యాండ్ ఇచ్చారు. వాళ్ళ దగ్గర 1900 ఎకరాలు ఉంటే 400 ఎకరాల ల్యాండ్స్ ఒకేసారి అరగంటలో ఇచ్చారు. ఇవాళ కూడా ఒక విలేజ్ పెడుతున్నారు, వాళ్ళు కూడా 300 ఎకరాలు ఇస్తామని చెప్పి పంపించారు. ఆల్రెడీ 300 ఎకరాలు ఒకే రోజు. బహుశా వీళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు, ఇంకా ఆగదని బ్రేక్ వేయాలని ప్రయత్నిస్తున్నారు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అమరావతి రాజధాని ఆగదు. రాబోయే 1.5 year లోపల ఈ ట్రంక్ రోడ్స్ అన్నీ కంప్లీట్ చేస్తాం. 2.5 yearsలో లేఅవుట్ రోడ్స్ కంప్లీట్ అవుతాయి. 3 yearsలో ఐకానిక్ బిల్డింగ్స్ కవర్ అవుతాయి. రాష్ట్ర ప్రజలందరికీ నేను చెప్తున్నాను, మేము అన్నీ స్టడీ చేసి సైంటిఫిక్గా టెక్నికల్గా ఎక్కడ టెక్నికల్ ఇష్యూస్ రాకుండా ఎక్కడ అమరావతి కట్టాలో అక్కడే కడతాను. కాబట్టి ఎవరైనా మాట్లాడేటప్పుడు దయించి ప్రజలని అడ్డదారులు పట్టించకుండా, ప్రజలకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మీరు మాట్లాడి తప్పులేదు. కానీ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మాట్లాడితే ఇప్పుడున్న 11 సీట్లు 0 అవుతాయి. అంటే ఏ కంట్రీకైనా వాళ్ళకి రాజధాని ఉంటుందండి. ఏ దేశానికైనా ఏ రాష్ట్రానికైనా ఒక రాజధాని ఉంటుంటుంది. ఏనండి, ప్రతి జిల్లాకి జిల్లా హెడ్ క్వార్టర్, కలెక్టర్ ఆఫీస్, రెవెన్యూ ఆఫీసులు ఉంటాయి. చిన్న మండలాలకు ఉంటాయి, సచివాలయాలకు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క దగ్గర రాజధాని అనేది ఉండాలా. అంటే ప్రజలు ఎక్కడే పోవాలి. ఈరోజు సీఎం గారు హైదరాబాద్ ఉన్నాడు, శ్రీకాకుళంలో కూర్చుంటే ఈరోజు రాజధాని అదే, రేపు వచ్చి ఇంకో దగ్గర కూర్చుంటే రాజధాని అదే. రాజధాని అంటూ ప్రజలకు చెప్పాలి. ఎందుకంటే రాజధానిలో మంత్రులు ఉంటారు, సెక్రటరీస్ ఉంటారు, అధికారులు ఉంటారు. సమస్య ఏదన్నా ఉంటే అక్కడికి వచ్చిన తర్వాత మంత్రులు కలిస్తే మంత్రులు ఆ కన్సర్న్ అధికారులకు పంపించి అది సాల్వ్ చేస్తారు. అదేవిధంగా ప్రజలకు కావాల్సిన అవసరాలకి ఏదైతే అసెంబ్లీలో డిస్కస్ చేస్తారో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అన్ని ఒక రాజధాని అంటే ఒక ప్లేస్ ఉండాలా. ఇట్ ఈస్ ఏ సింపుల్ ఇష్యూ. చెప్పాను కదా, ఒక జిల్లాకి కలెక్టరేట్, రెవెన్యూ ఆఫీస్ ఉంటుంది, అది హెడ్ క్వార్టర్స్. అంటే ఒక మండలానికి ఉంటుంది మండల ఆఫీస్. అదేవిధంగా రాష్ట్రానికి ఖచ్చితంగా ఒక రాజధాని ఉండాలి. అయితే ఏ ఉద్దేశంలో ఆయన అన్నారు. కాబట్టి సీఎం అనేది రెగ్యులర్గా కూర్చునే ప్లేస్ అంటే ఏమన్నారు నాకు తెలియదు. ఎందుకంటే సీఎం గారు ఏ ఊరికి పోతే ఎవరు కూర్చుంటారు, అది రాజధాని ఎట్ట అవుతుంది. కాబట్టి ఒక రాష్ట్రానికి ఒక రాజధాని అనేది డిఫైన్ చేయక తప్పదు. అదే అసలు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు. బహుశా ఈ యొక్క రెండో ఏదైతే ఈరోజు మన ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీకి కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కానీ స్మార్ట్ ఇండస్ట్రీస్ ఉపాధి కోసంగా, ప్రజల కోసంగా స్మార్ట్ ఇండస్ట్రీస్ పెట్టాలని ముఖ్యమంత్రి గారు ఒక సదుద్దేశంతో, ఆయనకున్న అపార అనుభవంతో హైదరాబాద్లో చేసిన డెవలప్మెంట్ ప్రకారం ఈరోజు మమ్మల్ని ముందుకు తీసుకుపోతుంటే, అది పోదనుకున్నారు. దాన్ని వెనక్కలాగాలని అనేకమైన రకాలుగా ప్రచారాలు చేశారు.
వెనకాల లాగాలనుకున్నారు. అయితే మేము కూడా ఓపికగా ఉన్నాం, ఎందుకంటే వర్షాల సీజన్ దాదాపు 4-5 నెలలు ఉంది ఈసారి. ఎందుకంటే ప్రజలకు ఫస్ట్ నమ్మకం కలిగించి వాళ్ళకి చేతి చూపించి ముందుకు పోవాలనే ఉద్దేశం తాగాం. ఈరోజు అమరావతిలో ఎంతో వేగంగా జరుగుతుంది, ఎక్కడ పెట్టినా వర్క్ జరుగుతున్నాయి. అందుకని ఈరోజు యాక్చువల్గా మేము కూడా ఒక అడుగు ముందుకేసాం. ప్రజలు కూడా ఆదరిస్తున్నారు, రైతు సోదరులు. వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాట చెప్పిన ప్రకారం 100% ఈ ప్రభుత్వం పూర్తి చేస్తుంది. అంటే ఈ చట్టబద్ధ విషయంలో కూడా గౌరవైన ముఖ్యమంత్రి గారు స్వయాన ప్రైమ్ మినిస్టర్ గారిని అడిగారు. స్వయాన అమరావతిలో ఫంక్షన్ జరిగినప్పుడు వర్క్స్ రీస్టార్ట్ చేసే రోజు డయాస్ మీదే యాక్చువల్గా ఇచ్చారు.